వెల్కమ్ టు ఐటీఎం స్పోర్ట్స్. క్రికెట్లో మీరు ఎన్నో క్యాచ్లు చూసుంటారు, కానీ ఈరోజు నాథన్ స్మిత్ అని ఒక న్యూజిలాండ్ క్రికెటర్ పట్టిన క్యాచ్ చూస్తే వావ్, వండర్ఫుల్ అని ఖచ్చితంగా అంటారు. మామూలు క్యాచ్ కాదు, గాల్లోకి పక్షిల ఒక చిరుతపుల్ల అట్లా జప్పుని దూకి పట్టుకున్నాడు. మామూలు క్యాచ్ కాదు, బౌండరీ లైన్ వద్ద ఆ క్యాచ్ చూస్తే నిజంగా నమ్మడానికి ఖచ్చితంగా మీకు టైం పట్టింది. 1-2 సార్లు మీరు ఆ క్యాచ్ని చూస్తే కానీ మీరు ఆ క్యాచ్ని నమ్మలేరు. చాలా అద్భుతంగా ఉంది. క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ ఖచ్చితంగా నచ్చే అద్భుతమైన క్యాచ్ అది. ఈ క్యాచ్ శ్రీలంక వర్సెస్ న్యూజిలాండ్ మధ్య హామిల్టన్లో జరిగిన సెకండ్ వన్డే మ్యాచ్లో అయితే చోటు చేసుకుంది. మామూలు క్యాచ్ కాదండి. అసలు ఎంత పొగిడినా ఎన్నిసార్లు చెప్పుకున్నా ఆ క్యాచ్ని ఊహించుకుంటే, ఆ క్యాచ్ తను వచ్చి అట్లా గాల్లో వచ్చి పక్షుల ఒక్కసారిగా అట్లా దూకి పట్టిన ఆ విజువల్ చూస్తుంటే నిజంగా ఒక క్రికెట్ ఫ్యాన్గా గూస్ బంప్స్ వస్తున్నాయి. అలా ఆ క్యాచ్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ ఫీల్ని అయితే వాళ్ళు ఖచ్చితంగా ఫీల్ అవుతారు. శ్రీలంక వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన సెకండ్ వన్డేలో ఈ క్యాచ్ అయితే చోటు చేసుకుంది. న్యూజిలాండ్ బౌలర్ విలియం రోర్కీ బౌలింగ్లో శ్రీలంక టైల్ ఎండర్ బ్యాటర్ తను ఈశాన్ మలింగా తను ఒక షాట్ ఆడేందుకు ప్రయత్నించారు. అది ఎడ్జ్ తీసుకొని థర్డ్ మ్యాన్ దిశగా బాల్ గాల్లోకి వెళ్ళింది. అక్కడే డీప్ థర్డ్ మ్యాన్ దిశగా ఫీల్డింగ్ చేస్తున్న నాథన్ స్మిత్ పరిగెత్తుకుంటూ వచ్చి అద్భుతంగా గాల్లోకి జప్పును ఎగిరి ఒక సూపర్ క్యాచ్ని అయితే అందుకున్నాడు. ఆ క్యాచ్ ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ప్రస్తుతం ఈ క్యాచ్ పట్టిన వీడియో ఏదైతుందో అది సోషల్ మీడియాలో అయితే వైరల్గా మారింది. మామూలు క్యాచ్ కాదు, ఇప్పటి వరకు క్రికెట్లో చాలా బెస్ట్ క్యాచెస్ ఉన్నాయి. ఖచ్చితంగా అందులో కూడా ఆ లిస్ట్లో కూడా ఈ క్యాచ్ ఖచ్చితంగా చేరుతుందని చెప్పొచ్చు మనం. ఎందుకంటే ఆ క్యాచ్ అంత బాగుంది. ఎంత బాగంటే అసలు గాల్లోకి ఒక్కసారిగా అట్లా ఆ ఫ్రేమ్లోనే లేడు. బాల్ బౌండరీకి కరెక్ట్గా ఒక 5-6 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు ఫీల్డర్ అసలు ఫ్రేమ్లోనే లేడు, కానీ ఒక్కసారిగా అట్లా గాల్లోకి దాదాపు ఒక 4-5 అడుగుల ఎత్తులో గాల్లోకి అట్లా దూకేసి క్యాచ్ అందుకున్న తీరు మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఈ క్యాచ్ మాత్రం సూపర్. అయితే ఈ సెకండ్ వన్డేలో ఇంకా మ్యాచ్ విషయానికి వస్తే, ఈ సెకండ్ వన్డేలో న్యూజిలాండ్ అయితే గెలిచింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. వర్షం వల్ల కేవలం 37 ఓవర్లకి మ్యాచ్ని కుదించారు. సో ఈ మ్యాచ్లో ఫస్ట్లో బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 255 పరుగులు చేసింది, 9 వికెట్లు లాస్ అయ్యి. రచిన్ రవీంద్ర ఇంకా చాంప్మ్యాన్ వీళ్ళిద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకుని ఒక మంచి స్కోర్ ఇచ్చారు. కానీ శ్రీలంక మాత్రం చేజ్ చేస్తూ 142 రన్స్కే ఆల్అవుట్ అయింది. సో ఒక రకంగా ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ గెలిచిందనడానికన్నా ఆ క్యాచ్ ఈ మ్యాచ్కి హైలైట్గా మారింది. ఈ మ్యాచ్కే కాదు, క్రికెట్లో ఉన్న బ్యూటిఫుల్నెస్ ఏంటంటే ఇలాంటి అద్భుతమైన క్యాచ్లే. ఎన్నిసార్లు చూసినా ఎంతసేపు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ క్యాచ్ అందుకున్న నాథన్ స్మిత్ పేరు మాత్రం కొన్ని రోజులు సోషల్ మీడియాలో ఖచ్చితంగా మారుమోగిపోతుంది. బెస్ట్ క్యాచెస్ గురించి మాట్లాడుకోవాల్సిన టాపిక్ ఎప్పుడు వచ్చినా ఈ నాథన్ స్మిత్ పట్టిన క్యాచ్ గురించి అయితే మనం మాట్లాడుకొని తీరాల్సిందే. మరి ఆ క్యాచ్ గురించి మీ అభిప్రాయాలు, మీకు ఎలా అనిపించిందో ఆ క్యాచ్ అనేది కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.